హై టు ఆల్, వెల్కమ్ టు మై ఛానల్ పూల తోట. సో చూస్తున్నారు కదండి, ఇవైతే సన్ఫ్లవర్ సీడ్స్ అన్నమాట. సన్ఫ్లవరు అండ్ పొగడబంతి రెండు కూడా నేను మీషోలో తీసుకొని విత్తనాలు అయితే వేసిన అనమాట. చూస్తున్నారు కదా, ఇది వచ్చేసి సన్ఫ్లవర్ అనమాట. అండ్ ఇంకొకటి వచ్చేసి పొగడబంతి, రెండు కూడా తీసుకున్నాను. సో రెండు కూడా జర్మినేట్ అయినాయి మంచిగా. చూస్తున్నారు కదా, రెండే విత్తనాలు పెట్టినాయి అనమాట. సన్ఫ్లవర్ అయితే రెండు కూడా జర్మినేట్ అయినాయి. ఒకటైతే పెద్దగా వచ్చింది, ఇంకోటి కొంచెం చిన్నగా ఉందన్నమాట. కొంచెం లేట్గా జర్మినేట్ అయింది. సో నేనైతే చిన్న ప్లాస్టిక్ గ్లాస్ ఉంటుంది కదా, అందులో అయితే పెట్టిన అనమాట. అది కూడా కొంచెం పైకి పెట్టిన విత్తనాలు. ఇంకా అది పొడుగ్గా పెరిగి వంగిపోతుంది. ఇంకా అందుకని చెప్పేసి పెద్ద కుండీలో పెడదామని చెప్పేసి 12 ఇంచెస్ పాట్ ఉంటుంది కదా, అందులోకైతే ట్రాన్స్ఫర్ చేస్తున్నాను అనమాట. నెక్స్ట్ ఇది గ్రోత్ అవుతూ ఉన్నాక ఇంకా నేను అప్డేట్ ఇస్తుంటాను మీకు. నేను పొగడబంతి సీడ్స్ కొంటే నాకు సన్ఫ్లవర్ సీడ్స్ అనేది ఫ్రీగా వచ్చినాయి అన్నమాట. మీషోలో తీసుకుంటే అసలు జర్మినేట్ అవుతాయో అవ్వవో అని చెప్పేసి భయం కూడా పడతాం కదా, అట్లా ఏం అవసరం లేదు. నేను చాలాసార్లు తీసుకున్నాను అండ్ చాలాసార్లు నాకు విత్తనాలు అయితే జర్మినేట్ అయినాయి, పువ్వులు కూడా అయినాయి అనమాట. సో మీకు కూడా చెప్తే ఒక ఐడియా ఉంటుంది కదా అని చెప్పేసి, భయం పోతుంది కదా మెయిన్ థింగ్ అని భయపడకుండా తీసుకొని మీరు కూడా మంచిగా పెంచుకుంటారు కదా అని చెప్పేసి అయితే వీడియో తీస్తున్నాను. సో ఇంకా పెద్ద పాటలోకి అయితే రిపోర్ట్ చేస్తున్నాను. ఇట్లా ఉన్నప్పుడు అయితే కొంచెం చాలా డెలికేట్ ఉంటాయి, చాలా జాగ్రత్తగా తీసి పెట్టాలన్నమాట. ఇంకా మొత్తం అందులో వంగిపోతుందని చెప్పేసి నేనైతే రిపోర్ట్ చేస్తున్నాను. లేకపోతే ఇంకా కొన్ని రోజులు అందులోనే ఉంచేదాన్ని. సో ఇట్లా మంచిగా మనం లోపలికి అయితే పెట్టుకుంటున్నాను అనమాట. సో భయపడకుండా మీషోలో అయితే విత్తనాలు ఆర్డర్ చేసుకోండి, మంచిగా జర్మినేట్ అయితే అవి ప్రాబ్లం లేదు. ఇంకొకటి పొగడబంతి, అది కూడా చూస్తున్నారు కదా, మంచిగా జర్మినేట్ అయితే అయ్యింది. నాకు మొలకలు బాగా వచ్చేసినాయి. ఇంకా వాటిది కూడా నేను మీకు నెక్స్ట్ వీడియో పెడుతూ ఉంటాను, అప్డేట్స్ ఇస్తూ ఉంటాను ఎట్లా వచ్చింది అని చెప్పేసి. సో ఇట్లా ఈజీగా మనమైతే నాటేసుకోవచ్చు. నాకు నేను పైకి విత్తనం పెట్టి అది జర్మినేట్ అయ్యి వంగిపోతుంది, విరిగిపోతుంది అన్న భయానికి నేను ఇంత తొందరగా అయితే రిపోర్ట్ చేస్తున్నాను. మీరైతే పెట్టేటప్పుడే కొంచెం పెద్ద పాట్లో పెట్టండి, లేదకపోతే కొంచెం కొమ్మలాగా ఎదిగినాక రీపాట్ చేసుకోండి. సో ఇంత ఉన్నప్పుడు అయితే రీపాట్ అయితే చేసేటప్పుడు అయితే చాలా కేర్ఫుల్గా చేయాలన్నమాట. జర్మినేట్ అయిన మొక్క విరిగిపోకుండా అని చెప్పేసి. ఆల్రెడీ చాలా చల్లగా ఉంటుంది కాబట్టి మట్టిలో అంతా తేమ అట్లానే ఉంటుంది. ఇంకా అందుకని నేను కొన్ని మాత్రమే వాటరింగ్ ఇచ్చిన అనమాట. ఈ పక్కనది చూస్తున్నారు కదా, ఇదైతే పొగడబంతి అనమాట. ఇవైతే సీడ్స్ కొన్ని బాగానే వేసినాను, వేసిన ప్రతి సీడ్ కూడా మంచిగా వచ్చిందనమాట. ఇంకా చాలా చాలా హ్యాపీ ఉంది నాకైతే. పొగడబంతి కూడా ఎప్పటి నుంచో పెంచాలనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.